హలో అండి. ఈరోజైతే సండే కావడం వల్ల మేమందరం సరదాగా చేప పట్టడానికి అయితే వెళ్ళడం జరిగిందండి. చేపలు మేము చాలా పట్టాము ఈరోజు. అసలు ఎలా పడతామన్నది ఒకసారి మీకు ఆ మెథడ్ అయితే చూపించేస్తాను. న్యూ మెథడ్ అండి. దాన్ని తెలుసుకునే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలా గంట కొట్టడం మర్చిపోవద్దు. ఏరియాలో ఎక్కువగా చేపలని గ్యాలంతో పడతారు కదండి. గ్యాలంకి ఎర్రగొచ్చి దాన్ని వేయడం ద్వారా మన చేపలు పడతాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఒక కొత్త మెథడ్ వచ్చేసిందండి. చూడండి, ఇలా బాటిల్ని ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ పైన కట్ చేసిన తర్వాత దానికి పూసలు ఇలా అరేంజ్ చేసుకోవాలండి. ఇది ఎందుకంటే వెయిట్ అనమాట, వాటర్లో ములగడానికి. తర్వాత దానికి పైన గ్యాలం యొక్క వైర్ లాంటిది కట్టాలండి. కట్టిన తర్వాత ఏం చేయాలంటే దాంట్లో కొద్దిగా వాటర్ తీసుకొని మనం మైదా పిండి అండి, అది మైదా పిండి అయితే కొద్దిగా కలపాలి. అది బాగా మిక్స్ చేసిన తర్వాత ఏంటంటే ఆ యొక్క బాటిల్ని మనం వాటర్లోకి వేసాలన్నమాట. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసిన తర్వాత అక్కడ చూడండి మా బాబాయ్ వేస్తున్నారు. అలాగా వాటర్లో వేసేయాలన్నమాట. వేసిన తర్వాత ఏమవుతుందంటే చేప ఆ మైదా తినడానికి వెళ్తుంది అనమాట లోపలికి. ఎలాగైనా మనకు తెలుస్తుంది కదండి ఆ వెయిట్కి. అది మునిగిపోతున్న సమయంలో ఏం చేయాలంటే మనం అది బయట లాగేయాలన్నమాట. చూడండి ఎలా లాగుతున్నారో. అలా లాగిన తర్వాత ఏమవుతుందంటే ఈజీగా మనకి చేప అనేది వచ్చేస్తుంది. చూసారా, వావ్ ఎంత బాగా వచ్చిందో, భలే ఉంది కదండి. ఏంటంటే ఆ చేప బాటిల్లోకి వెళ్ళిన తర్వాత అది వెనక్కి తిరగడానికి చూడదండి. ఎందుకంటే చేప ఇప్పుడు ఫ్రంట్కే మూవ్ అవుతుంది అనమాట. బ్యాక్ టర్న్ అవ్వడం తనకు తెలియదు. కాబట్టి మనం ఈజీగా ఈ బాటిల్తో క్యాచ్ చేసేయచ్చు అనమాట. సో ఈ మెథడ్ చాలా బాగుంది కదండి. యాక్చువల్లీ అయితే నాకు కూడా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం చూడడం. మేమైతే చాలా చేపలు పెట్టాము, పెద్ద పెద్దయే. ఓకే అండి, థ్యాంక్ యూ, బై బాయ్.